కురుక్షేత్రానికి, పరశురాముడి కోపానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? కురుక్షేత్ర ప్రాంతాన్ని శమంతక పంచకం అని కూడా అంటారు. శమన అంటే అంతం చెయ్యడం. పంచ అంటే 5. ఇక్కడే పరశురాముడు తన కోపాన్ని అంతం చేసుకొని 5 సరస్సులు ఏర్పాటు చేశాడు కాబట్టి దానికి శమంతక పంచకం అనే పేరు వచ్చింది. పరశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షిని చంపిన కార్తవీర్యార్జుని కొడుకులపై కారణమైన కార్తవీర్యార్జునిపై, అలాగే అహంకారంతో ఉన్న క్షత్రియులపై కోపంతో 21 సార్లు భూమండలం మొత్తం తిరిగి కనిపించిన క్షత్రియులందరినీ చంపుతాడు. అలా వాళ్ళ రక్తాన్ని ఒక్కచోట చేరిస్తే అది 5 మడుగులవుతుంది. ఆ రక్తంతోనే పితృదేవతలకు తర్పణమిస్తాడు. దానితో పితృదేవతలు ప్రత్యక్షమై పరశురాముడి కోపాన్ని వదిలిపెట్టి ఈ 5 మడుగులను పుణ్యతీర్థాలుగా మార్చమని అడుగుతారు. పితృదేవతల ఆశీర్వాదంతో పరశురాముడు వాటిని 5 సరస్సులుగా పుణ్యతీర్థాలుగా మారుస్తాడు. అందుకే ఆ ప్రాంతానికి శమంతక పంచకం అనే పేరొచ్చింది. ఆ తరువాత ఈ ప్రాంతంలోనే కురు మహారాజు చేసినటువంటి త్యాగం వల్ల దానికి కురుక్షేత్రం అనే పేరొచ్చింది.